అందరికీ నమస్కారం. సంధ్య డివోషనల్ మోటివేషనల్ ఛానల్కి శుభోదయం. ఈ చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఏ రాశి వారిపైన జనాల ఏడుపు ఎక్కువగా ఉంటుంది, ఏం చేసే నరదిష్టి తొలగిపోతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నరదిష్టికి నల్లరాయి అయినా పగిలిపోతుంది అనే సామెత మనం సాధారణంగా వింటూ ఉంటాం. మనం కూడా ఏదో ఒక సమయంలో దిష్టి తగిలిందని అనుకుంటూ ఉంటాం. ఎదుటి వాళ్ళు మంచి మనసు, మంచి ఆలోచనలతో చూస్తే ఎలాంటి నెగిటివ్ ప్రభావం ఉండదు. కానీ చెడు ఆలోచనలు మనసుతో ఉంచుకొని ఈర్ష్య, ద్వేషంతో చూస్తేనే సమస్య. అలాంటి వాళ్ళ నుంచి వచ్చే నెగిటివ్ వైబ్రేషన్స్ చాలా ఇబ్బంది కలిగిస్తాయి. దీన్నే నరదిష్టి అంటారు. ఈ నరదిష్టి పరిహారం కోసం చాలామంది రకరకాల పూజలు చేయడం, దిష్టి తీసుకోవడం వంటివి చేస్తుంటారు. ఎదుటివారిలో ఉన్న కుళ్ళు, కుతంత్రాల వల్ల కొంతైనా నెగిటివ్ ప్రభావం పడుతుంది. అయితే ఏ రాశివారిపైన అధికంగా ఉంటుంది అనే విషయాల గురించి, పరిష్కారం ఏం చేయాలో అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా సింహరాశి. ఈ రాశి వారిపై నరదిష్టి బాగా ఉంటుంది. ఈ రాశి వారిపైన సహజంగానే నలుగురిలో ప్రత్యేకంగా ఆకర్షణగా ఉంటారు. వీరు నాయకత్వ లక్షణాలు ఉంటాయి, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వీరికి అందరి చూపు తన వైపు తిప్పుకునేలా ఉంటారు. వీళ్ళు కూడా స్వతహాగా తమని తాము నిరూపించుకోవాలని భావిస్తారు. నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. దీనివల్ల అందరి చూపు వీరిపైన ఉంటుంది. కొన్నిసార్లు అది మంచిదైనా ఎక్కువసార్లు చెడు ప్రభావం కలిగిస్తుంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి వినయ, విధేయతలు, సౌమ్యత, సౌందర్యం, ఆకర్షణతో కూడి అందరితో కలిగి ఉంటారు. వీరు సమాజంలో జనాలతో ఇట్టే కలిసిపోతారు. తమ సంబంధాలు బాగా పెంచుకుంటారు. ఈ లక్షణాల వల్ల వీళ్ళు సులభంగా ఇతరుల దృష్టిలో పడతారు. వెంటనే భావోద్వేగపరంగా ఆసక్తికరంగా ఉంటారు. అలసట, చిరాకు పెరుగుతుంది. ఈ తులారాశి వారు తరచూ హనుమాన్ ఆలయానికి వెళ్ళి పూజలు చేయడం ఉత్తమం. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారు చాలా స్మార్ట్గా ఉంటారు. తెలివైన స్వభావం పరులు. సందర్భం ఏదైనా మాటలతో లేదా తెలివితేటలతో జనాల దృష్టిని ఆకర్షించగలరు. అయితే వీరిలో సహజత్వం, రహస్యం, మనస్తత్వం లేనందువల్ల ఇతరులకు తొందరగానే దగ్గరవుతారు. దీంతో ఇతరుల ఏడుపు, అసూయ, కుళ్ళు కారణంగా తొందరగా ప్రతికూల శక్తి బారిన పడతారు. ఈ రాశివారిపైన నరదిష్టి పడితే ఆందోళన పెరగడం, ఒత్తిడి అధికమవడం, మానసిక స్థితిలో మార్పులు ఉంటాయి. వీళ్ళు తులసి మొక్కను పూజ చేయడం, దీపంలో నల్ల నువ్వులు కాల్చడం వల్ల, నువ్వులు దానం చేయడం వల్ల, హనుమాన్ చాలీసా చదవడం శుభ ఫలితాలను ఇస్తుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు చూడడానికి కఠినంగా కనిపిస్తారు, కానీ సున్నిత మనస్సులు. తొందరగా భావోద్వేగానికి లోనవుతారు. వీరు ఆప్యాయత, అనురాగాలు జనాలను బాగా ఆకర్షిస్తాయి. దీంతో సులభంగానే అసూయ, నరదిష్టి బారిన పడతారు. ఈ సమయంలో మానసిక పరిస్థితి స్థిరంగా ఉండదు. ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీళ్ళు నలుపు రంగు వస్తువులను ధరించడం నవ గ్రహాలను మంచి ఫలితాలను ఇస్తుంది. ఉప్పు లేదా ఎండు మిరపకాయలు లేదా నిమ్మకాయలతో దిష్టి తీయడం వంటివి సాధారణ సంప్రదాయ పద్ధతులు. వీటి వల్ల మేలు చేస్తుందని నమ్ముతారు. ఇక దేవాలయాలు సందర్శన, ఇష్టదేవత ఆరాధన లభిస్తుంది. నల్లదారం, దిష్టిబొట్టు, తాయెత్తులు వంటివి ధరించడం మంచిది. ప్రతికూల ఆలోచనలు వదిలి సానుకూల ఆలోచనలు కలిగి ఉండటం, వ్యక్తిగత విషయాలలో గోప్యత పాటించడం చాలా మంచిది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదములు.